హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఒక సినిమాకు న్యాయం జరిగిందంటే అది కంటెంట్ వల్ల కావాలి, కానీ ఇప్పుడు జరుగుతుంది టికెట్ రేట్ల గేమ్ వల్ల. కుబేర సినిమాకు స్టార్స్ ఉన్నారు, స్టోరీ ఉన్నది, కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది అది కాదు, టికెట్ ధరలు. ఏపీ ప్రేక్షకులకు బాల్సీలో ఖాళీ చేయాలన్న నిర్ణయం వెనుక ఎవరున్నారు? బాల్సీలో అంటే ఏంటి అనుకుంటున్నారా? జేబులు ఖాళీ చేయడం అని అర్థం అన్నమాట. ఇది నిజంగా అవసరమా లేక మరో వాణిజ్య యత్నమా? జూన్ 20న విడుదలైన కుబేర సినిమాకి మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ దానిపై ఎక్కువ చర్చ జరుగుతున్నది మాత్రం టికెట్ ధరల విషయంలో. ఆంధ్రప్రదేశ్లో కొన్ని థియేటర్లు 75 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా 100 రూపాయలు ఉండే టికెట్ రేట్ ఇప్పుడు 175 వరకు పెరిగినట్లు చెప్పుకుంటున్నారు. కుబేర మూవీ కోసం ఆడియన్స్ ఏమంటున్నారో తెలుసా? మా ఊర్లో 3 రోజుల ముందే హౌస్ఫుల్ అంటున్నారు, కానీ ధర చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇది సినిమాపై ప్రేమ కాదు, పెయిడ్ ప్రేమ. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల నియంత్రణపై గతంలో కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా పెంచడాన్ని ప్రభుత్వం జోక్యం లేకుండా చేసిందా లేక ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్ గేమ్? చిన్న సినిమాలకు 60 రూపాయలు, పెద్ద సినిమాలకు 150 వరకే అనుమతి ఉన్నా ఇప్పుడు ఇదే బ్రేక్ అవుతోందా? కుబేర, నాగార్జున, ధనుష్, రష్మిక వంటి స్టార్స్ ఉన్న పబ్లిక్ హైప్ క్రియేట్ చేయడానికైనా ఈ ధరలు? సోషల్ మీడియాలో రియాక్షన్స్ ఏమిటో తెలుసా? #బాయ్కాట్ హై ప్రైజెస్, కుబేర టికెట్స్ లూట్ అనే హ్యాష్ట్యాగ్స్తో ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ ఏమని కామెంట్ చేస్తున్నారో తెలుసా? నాగార్జున సినిమా చూసేందుకు ప్రేమతో వెళ్తాం, గుండె పగిలే ధరతో తిరిగి వస్తాం. అలాంటి ధరకి సినిమాలు కొనసాగితే నిజమైన ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? ఒక సినిమా మంచి అంటే అది అందరికీ చేరాలి, కానీ ఇప్పుడు అది ధర వల్లే దూరం అవుతుందా? ఫిల్మ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ల యజమాన్యాల మధ్య ఏదైనా సీక్రెట్ అగ్రిమెంట్ ఉందా? ఇది సినిమా కోసం చేసిన హైప్ కాకుండా పబ్లిక్ని దోచుకునే పథకం అయితే అది క్షమించదగినది కాదు అని ప్రేక్షకులు చెబుతున్నారు. కుబేర సినిమాకి కథ కన్నా ధరలే ఎక్కువ చర్చకు వస్తున్నాయి. ఇది సినిమా లైఫ్ను పొడిగించేదా లేక చిన్న సినిమా భవిష్యత్తును పడగొట్టేదా?